నేనైతే కప్ కేక్స్ చేస్తున్నానండి ఈరోజైతే. సో దానికైతే కావాల్సిన ఐటమ్స్: 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 కప్ మైదా, 1 కప్ మైదా మళ్ళీ 1/2 కప్ మైదా మొత్తం జల్లించుకోవాలండి. ఎగ్స్ అండి. ఎగ్స్ అయితే ఫ్రిడ్జ్లో ఎగ్ పెట్టిన ఎగ్స్ కాదు, రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఎగ్స్ అయితే. అవి 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను. ఇదైతే బాగా బీట్ చేయాలండి. షుగర్ పౌడర్ వేయాలి. షుగర్ పౌడర్ కొంచెం కొంచెం వేసుకుంటా బీట్ చేయాలి. మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కలిపిన మిశ్రమం అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెం వేయాలి. మధ్య మధ్యలో అయితే ఒకసారి కలుపుకోవాలండి బీట్ చేసుకున్న తర్వాత. చుట్టూరు అయితే పౌడర్ ఉడ్డుకోద్ది, బౌల్ చుట్టూరుని. ఇదైతే బటర్ ఇదే ఉందండి నా దగ్గర అయితే. సో అందుకని సగం హాఫ్ కప్ ఉంటుందేమో, అదైతే 1/2 కప్ వేస్తున్నాను బటర్. 1/2 కప్ బటర్ వేసి బాగా బీట్ చేయాలి. హాఫ్ కప్పు ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ 1 స్పూన్. ఎక్కువ వేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుంది. నా దగ్గర ఇది ఉంది, వేసేస్తున్నాను. వెనీలా ఎసెన్స్, రోజ్ ఫ్లేవర్ అండి ఎసెన్స్. ఇది 1/2 స్పూన్ వేసుకోవాలి. పైనాపిల్ ఎసెన్స్, ఏ ఎసెన్స్ ఉన్నా వేసుకోవచ్చండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఎగ్ కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఎగ్ స్మెల్ రాకుండా. మొత్తం అన్నీ బీట్ చేసుకోవాలి.
బ్యాటర్ మొత్తం అంతా స్పాచులాతో కలుపుకోవాలి, మొత్తం అన్నీ కలిసేలాగా. అరకప్పు పాలండి, కాచి చల్లార్చిన పాలు. ఇవి కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేసుకోవాలి బాగా. బ్యాటర్ అయితే ఇలా రావాలండి, రిబ్బన్ కటింగ్ లాగా. నేను కేక్ చేస్తున్నా. ఇప్పుడైతే కప్స్లోకి వేసేసుకుందాం. ఇవి సిలికాన్ కప్స్ అండి. ఆ సిలికాన్ కప్స్లో పేపర్ కప్స్ పెడుతుంది అనమాట. ఈ బ్యాటర్ని అయితే కొంచెం కొంచెం ఇందులో వేసుకోవాలండి, మరి ఎక్కువ వేసేయకూడదు. ఎక్కువ వేసామంటే పైకి వచ్చేస్తుంది అన్న. మొత్తం అన్ని కప్స్లో వేసేసుకోవాలండి, హాఫ్ వేసుకోవాలి, ఒక్కొక్కటి అయితే నిండా వస్తుంది. ఇవైతే పొంగుతాయి కాబట్టి హాఫ్ అయితే వేసాను నేను. ఇవైతే ప్రీ హీట్ చేసుకున్న బౌల్లో అయితే ఇవి పెట్టాలండి. 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న బౌల్లో. ప్రీ హీట్ 10 మినిట్స్ చేసాం. ఇవైతే పెడుతున్నాం అన్నమాట కప్ కేక్ కప్స్. ఇందులో అయితే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చండి, నేనైతే ఏం వేయట్లేదు. మా ఇంట్లో అయితే టూటీ ఫ్రూటీ వేసామంటే తినరు. చాకో చిప్స్ వేసుకోవచ్చు, ఏంటంటే ఇప్పుడు వేసామంటే అడుగుకి దిగిపోతాయి అన్నమాట కిందకి, అందుకని కొంచెం కొంచెం పైకి వచ్చాక అప్పుడు వేసుకోవాలి చాకో చిప్స్. సో అప్పుడు వేద్దామని, ఇంక ఇప్పుడైతే నేను వేయలేదు. ఇదైతే మూత పెట్టేసుకుందామండి. ఒక 25 అలాగా పడుతుంది బేక్ అవ్వడానికి. దీనిపైన అయితే ఏమైనా 25 మినిట్స్ పడుతుంది. దీనిపైన అయితే ఏమన్నా బరువు పెడదామండి. ఇదైతే పెట్టేస్తున్నాను కదలకుండాని. ఇదైతే బరువుగా ఉంటుంది కాబట్టి ఎడ్జ్ చుట్టూరు అయితే బాగా బేక్ అవుతుందండి. ఇప్పుడైతే చాకో చిప్స్ వేద్దామండి, చూద్దాం ఎంతవరకు వచ్చిందో. 15 మినిట్స్ అయిందన్నమాట పెట్టి. సో బాగా పొంగుతుందండి. ఇప్పుడైతే చాకో చిప్స్ వేద్దాం. ముందే వేస్తే మునిగిపోతాయి అన్నమాట, అందుకని వేయలేదు. కిందకైతే దిగిపోతాయి. టూటీ ఫ్రూటీ వేసుకునేలా ఉంటే మైదాపిండిలో కొంచెం మైదాపిండి కలిపండి, అప్పుడు వేసుకోవాలి టూటీ ఫ్రూటీ అయితే. ఇవైతే ముందే వేసినా కింద దిగిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే కుక్ అయిందో లేదో చూద్దామండి. నాకైతే 25 మినిట్స్ పట్టింది. కుక్ అయిందో లేదో చెక్ చేద్దామండి. అయ్యింది, 25 మినిట్స్కి అయితే బాగా కుక్ అయింది. దీనికైతే ఏమీ అంటుకోలేదు పిండి కానీ. ఇప్పుడైతే ఇవి తీసేద్దామండి. ఏమి కాలట్లేదు, సిలికానే కాబట్టి ఏమి కాలవు.
ఇవైతే ఓపెన్ చేద్దామండి. వావ్ ఇవైతే చాలా బాగున్నాయి సిల్కాను. చూడండి, అచ్చం అయితే బేకరీ స్టైల్లో వచ్చింది, ఫ్లఫీగా వచ్చింది. కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉందండి. కంప్లీట్గా చల్లారితే వావ్ బాగా వచ్చింది కదా, బేకరీలో వచ్చినట్టు వచ్చింది. సో కొంచెం వేడిగా ఉన్న వల్ల అయితే పేపర్కి అంటుకుందండి, లేదంటే పేపర్కి అయితే అంటుకోకుండానే వస్తుంది. కొంచెం నాకు తొందర ఎక్కువ మాల అయితే వేడి. ఇది ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా బాగా వచ్చిందండి. ఎలా ఉంది చెప్పు. అయ్యి బాబు, ఎలా ఉంది? అమ్మో, ఇది బాగుందా? నీకు నచ్చిందా? కొంచెం చల్లారితే ఇంకా బాగుంటుంది. నేనైతే కేక్స్ అయితే నేను ఎలా నేర్చుకున్నాను, నా సొంతంగా నేర్చుకున్నాను. నెక్స్ట్ అయితే బేకరీలో కూడా అడిగానండి ఎలా చేయాలి ఏంటంటే, వాళ్ళైతే నాకు చెప్పారు. నాకు తెలిసిన బేకరీ ఉంది. ఫ్లేవర్ అది వచ్చిందా? ఇంక ఇందులో ఎసెన్స్ వేసుకోవచ్చండి, మన ఫ్లేవర్ ఏది కావాలితే ఆ ఎసెన్స్. ఇదైతే చాలా బాగా వచ్చిందండి. ఇదైతే మీరు ట్రై చేయండి. చూడండి, కరెక్ట్గా వచ్చింది, పర్ఫెక్ట్గాని డిజైన్ కూడా వచ్చింది చుట్టూరుని. బాగా బేక్ అయిందండి. ఫ్లఫీగా చాలా వచ్చింది. నీకు నచ్చినాయా?